వర్షాలు ఈ వారంతో ముగిసిపోతాయి. అందరికీ మంచి గింజలు ఇవ్వాలి. మన రైతులందరినీ సంతోష పెట్టాలి. సరేనా? ఆజ్ఞ రాజుగారు. మహారాజా, మహారాజా, కాపాడండి. సుకాంత, ఏం జరిగిందో చెప్పు. నంద మహారాజా, ఒక దారుణమైన విషయం. ఒక పెద్ద పాము యమునా నది నుంచి బయటకు వచ్చింది. దానికి ఎన్నో తలలున్నాయి. అది అందరి ప్రాణాలు తీస్తుందని భయంగా ఉంది మహారాజా. మీరే మమ్మల్ని కాపాడాలి. అది ఎంతో విషకరమైంది. నువ్వు చెప్పింది చూస్తే ఇది పెద్ద ప్రమాదకరమే. అసలు చెప్పాలంటే ఇంత పెద్ద పాము ఏడాది నుంచి వచ్చి ఉంటుంది. వెంటనే సహాయం కోసం ఎంతమంది వీలైతే అంతమందిని తీసుకురండి. నేను ముందుగా వెళ్తాను. ఆడవాళ్ళని, పెద్దవాళ్ళని, పిల్లల్ని ఇంట్లో సురక్షితంగా ఉండమని చెప్పండి. నది ఒడ్డుకు ఎవరు వెళ్ళినా సరే వెళ్ళిన ప్రతి ఒక్కరిని వెంటనే తిరిగి ఊళ్ళోకి వచ్చేయమని చెప్పండి. ఏమైంది యశోద? యమునా నదిలో కృష్ణుడు బలరాముడు గోవులకి నీళ్లు తాగిస్తున్నారు. సుబాల, చెప్పు రాధా, రండి మనమందరం వెళ్దాం. మనం వెంటనే వెళ్ళాలి. ఇక మనం ఆలస్యం చేయడానికి వీలేదు. కృష్ణుడు ప్రమాదంలో ఉన్నాడన్నమాట. మనం అక్కడికి వెళ్ళి అతనికి సహాయం చెయ్యాలి. పదండి వెళ్దాం. నువ్వు ఇక్కడున్నావా? రా హంసి, మన కోసం అక్కడ అందరూ ఎదురు చూస్తున్నారు. హంసి, హంసి ఆగు, నీకు ఈత కూడా రాదు. పిలవగానే రావటం ముందు నువ్వు నేర్చుకోవాలి బుజ్జి హంసి. మధు, నువ్వు జాగ్రత్త. పర్వాలేదులే, నీ పుట్టలో ఎన్నో మామిడి పళ్ళు ఉన్నాయి. నువ్వు ఖచ్చితంగా మునిగిపోవులే. యమునా నదిలో నీళ్లు చల్లగా ఉన్నాయి.